హాయ్ అండి. అనంతపురం యాక్టివిటీస్‌కి స్వాగతం అండి. హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నానండి. కట్ చేసుకొని 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులోకి వేసేసుకొని బాగా మగ్గించుకొని పక్కన పెట్టుకున్నానండి. అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నానండి. ఇక్కడ జీలకర్ర వేసుకున్నాను. 4 మీడియం సైజు ఆనియన్స్ గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నానండి. ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు బాగా మగ్గించుకున్నానండి. ఇక్కడ బాగా మగ్గించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూను ధనియాల పౌడరు, 2 టేబుల్ స్పూను కారం పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకున్నానండి. ఇవన్నీ ఇక్కడ మగ్గించుకున్న తర్వాత 4 మీడియం సైజు టమోటా గ్రైండ్ చేసేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఒకసారి మనం మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మూత తీసిన తర్వాత ఇక్కడ మనకి ఆయిల్ పైన తేలి ఉంటుంది. ఇక్కడ ఆయిల్ పైన తేలి ఉంటుంది కదండి. ఇక్కడ బాగా ఒకసారి మరి కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంతా మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము స్టవ్ వెలిగించేసుకొని ఇక్కడ మనం మూత పెట్టేసేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మనము మగ్గించాలి. మూత తీసిన తర్వాత మనకి పైన ఇలా ఈ విధంగా ఆయిల్ పైన తేలి ఉంటుంది కదా. మరోసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇక్కడ కలుపుకున్న తర్వాత మన గ్లాస్ వాటర్ మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకోవాలి. కర్రీ మనము ఎంత బాగా కలిపితేగిన టేస్ట్ అంత బాగా వస్తుందండి. ఈ కర్రీ మనకి రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కదా మనము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఉడుకు పట్టిన తర్వాత మనము బెండకాయలు మనము పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకొని, ఆ బెండకాయలు ఇందులోకి మనము యాడ్ చేసేసుకోవాలండి. మనము యాడ్ చేసేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ కూడా మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టేసేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మనము వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ప్లేట్ తీసేస్తే మనకి ఆయిల్ ఇలా ఈ విధంగా పైన తేలి ఉంటుంది కదండి. ఇక్కడ వచ్చేసి మనము కొత్తిమీరగా ప్లస్ బటరు 2 యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు, అందుకే నేను చూపించలేదు. మీరైతే వేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుందండి. ట్రస్ట్ మీ, సూపర్ డూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.